NK20 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. నమస్తే, NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మిస్ శ్రీనివాస్. ఈరోజు అయితే ముఖ్యంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు పెన్షన్ రాక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి దీనిపైన అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనికి ముఖ్య కారణం ఎందుకంటే ప్రస్తుతం స్థానిక ఎన్నికలలో దాదాపుగా సంవత్సరం మరి కావస్తా ఉన్నది. ఇప్పటికి కూడా సర్పంచ్ ఎన్నికలు కాకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు మాత్రం కుప్పల్లా మారిపోయి ఉన్నాయి. సో ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి మహిళలకు మరి పెన్షన్ రాక, వృద్ధాప్యులకు పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 4016 రూపాయలు పెన్షన్ పెంచి అందరికి కూడా పెన్షన్ వచ్చేలా నూతన పెన్షన్స్ కూడా అమలు చేస్తారని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా సంవత్సరం వచ్చి సంవత్సరంన్నర కావస్తున్నా కూడా మరి పెన్షన్లు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. సో అందులో భాగంగానే మరి మన కోనంపేటకి సంబంధించిన నెన్నెల్ల మండల కోనంపేట గ్రామానికి చెందిన మరి అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మ, అసలు ఎన్ని సంవత్సరం నుంచి నీకు పెన్షన్ వస్తుంది? 3 ఏళ్ళు అవుతుంది. ఎందుకు మరి అప్లికేషన్ ఇచ్చిన అందరికి ఇచ్చిన, సర్పంచ్కి ఇచ్చిన, మరి కార్యదర్శికి ఇచ్చిన, అందరికి ఇచ్చిన. ఎన్నిసార్లు ఎన్నిసార్లు 10 సార్లు అయింది ఇంటికి. మరి ఎందుకు అసలు ఏం చెయ్యాలి? నాకు అత్తలేదు, ఏం లేదు. నా బతుకెట్లా మరి? నాకు కొడుకులు పెడతలా, నా బతుకు నేను ఇట్లా ఏ రండుకు తింటానా? నాకు ఇప్పుడు డబ్బులు లేవు. అంటే ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినావు? పోతే అక్కడ సార్లు ఏమంటా? సార్లు అత్తదమ్మ అంటారు. మరి ఇప్పుడు మొత్తానికి అయితే పెన్షన్ అయితే రావట్లేదు. ఎన్ని ఏళ్ళ రాక? 3 ఏళ్ళ. అంతకంటే ముందు మీ భర్తకు వచ్చేది? భర్తకు వచ్చేది, ఆయనకు వచ్చేది, కానీ ఆయనకు పోయిన ఖర్చు ఆయన లేదు, నాకు లేదు. సో ఇది డిపెండెంట్ పెన్షన్లు కూడా మరి రాక మరి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి మొత్తానికైతే అసలు ఈ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థ అటు ఎట్లుంటది కాబట్టి మరి ఎట్లా అంటే దాదాపుగా చనిపోయిన తర్వాత ఒక 15-20 రోజుల్లో డెత్ సర్టిఫికేట్ తీసుకుంటారు. డెత్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత కార్యదర్శికి మరి వీళ్ళు డెత్ సర్టిఫికేట్ తో పాటు వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేది ఉంటే దాదాపు 1 నెల రోజులలో మరి డిపెండెంట్ పెన్షన్, కొత్త పెన్షన్ మంజూరు కావాలి. కానీ ఇక్కడ చాలా మంది అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి ఏదైతే వారికి పెన్షన్ రాక దాదాపుగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు పెన్షన్ రావడానికి మినిమం డిపెండెంట్ పెన్షన్ రావడానికి 6 నుంచి 8 నెలలు 10 నెలలు పట్టే సమయం పడతా ఉన్నది. అంటే ఈ 5-6 నెలల సమయం కాస్త కూడా అధికారుల జాప్యం, నిర్లక్ష్యం వల్లనే మరి వీళ్ళకి పెన్షన్ రాక ఆ డబ్బులు వీళ్ళు నష్టపోతా ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 10 నెలలకు వేసుకున్నా కూడా మరి దాదాపుగా నెలకు 2016 చొప్పున వేసుకున్న 20,000 రూపాయలు వాళ్ళు లాస్ అవుతా ఉన్నారు. అంటే సంవత్సరం వరకు కూడా వీళ్ళ పెన్షన్ రాక, దీనికి సంబంధించినటువంటి అధికారులు సరిగ్గా పనిచేయక, ఎంపీడీఓ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్లు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, చాలా ఈ సిస్టమేటిక్ గా పనిచేయకుండా అప్లికేషన్స్ తీసుకొని చెత్త పుట్లకే పరిమితం చేస్తున్నారే తప్ప ఇలాంటి వాళ్ళు గ్రామానికి దాదాపుగా వెతికితే 4-5 ఉంటారు. వాళ్ళకు పెన్షన్ ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. సాధారణంగా కూడా గ్రామ పంచాయతీకి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 1 మంత్ లో వాళ్ళకి పెన్షన్ వచ్చేటువంటి సిస్టమ్ ఉంటది. కానీ వీళ్ళు అధికారుల చుట్టూ తిరిగేది ఉంటే ఇప్పుడు కార్యదర్శి కలవమంటారు, ఎంపీడీఓని కలవమంటారు, జూనియర్ అసిస్టెంట్ కలవమంటారు, లేకపోతే డిఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళమని తిప్పుకొని మరి వీళ్ళని ఇబ్బంది గురి చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఎవరైనా కూడా నిరక్షరాస్యత ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఆ ఆఫీసులలో మెలిగినటువంటి అనుభవం కానీ సందర్భంగా ఉండదు. సాధారణంగా వాళ్ళు ఒక 4-5 సార్లు ఆఫీస్కి పోవాలంటే కూడా భయపడతా ఉంటారు. ఎందుకంటే అక్కడ వ్యవహారం ఎట్లా ఉంటుందో తెలియదు. ఏంటంటే దాదాపుగా గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి కావచ్చు, దాదాపుగా ఎంపీడీఓని కలిస్తేనే వాళ్ళ గగనం. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పని చేయక ఆ ఆఫీసర్ని కలువు, ఈ ఆఫీసర్ని కలువు అని, ఇది చిన్న పని. పెన్షన్ అనేది, డిపెండెంట్ పెన్షన్ అనేది ఆన్లైన్ లో అప్లికేషన్ చేసి దాదాపుగా 20 రోజులలో కరెక్ట్ గా స్ట్రిక్ట్ గా ఆఫీసర్లు పనిచేసేది ఉంటే 1 నెల రోజుల్లో వాళ్ళకు 2nd మంత్ నుంచి వాళ్ళకి పెన్షన్ వచ్చేటువంటి విధానం ఉంటుంది. ఇప్పటికే నేనే దాదాపు ఒక 20-30 పెన్షన్లు అప్లికేషన్ ఇచ్చిన, అయినా నేను అయినప్పటికీ కూడా వాళ్ళు దాదాపు 4-5 నెలలు 6 నెలలు 10 నెలలు సంవత్సరం కావిస్తా ఉన్నారు. అంటే జాప్యం చేస్తా ఉన్నారు, ఆలస్యం చేస్తా ఉన్నారు. పేద మహిళలకు రావాల్సిన సంక్షేమాన్ని అధికారులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు రాలేకపోతుంది. అంటే ఇక్కడ అధికారులు ఒక్కరోజు జీతం రాకుంటే గగ్గోలు పెడుతూ మాకు జీతాలు రాలేదని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కానీ వారు తీసుకునే జీతాలకు పని చేస్తున్నారా లేదా అని ఏ రోజు కూడా మరి వాళ్ళ గుండెల పైన చేసుకుని మాట్లాడలేదు. ప్రభుత్వం ఉద్యోగం వచ్చేంత వరకే కలలు కంటున్నారు. కానీ ఆ వచ్చిన ఉద్యోగం వచ్చిన తర్వాత మరి సక్రమంగా వాళ్ళ విధులు నిర్వహించక జాప్యాలు చేయడము, చాలా మంది జూనియర్ అసిస్టెంట్లకు అసలు ఆ సిస్టమ్ వర్క్ రావట్లేదు.
చాలా మందికి ఆ పెన్షన్ స్కీమ్ తెలియట్లేదు. ఏం తెలియక వీళ్ళందరినీ డిఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, ఎంపీడీఓ చుట్టూ, కార్యదర్శి చుట్టూ తింపుకొని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ లోపం? మరి కలెక్టర్లు ఏం చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? మీకు సంబంధించినటువంటి అధికారులతోటి స్ట్రిక్ట్ గా మరి నెలకు ఒకసారి మరి మీటింగ్స్ పెట్టుకొని మరి పెన్షన్ కూడా అమలు చేయకపోయేది ఉంటే ఇంకెట్లా? మరి రోజు రోజుకైతే అనేక స్కామ్లు, కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి. అంటే దొంగ పనులు చేయడానికి అడ్డు రానటువంటి అధికారం దాదాపుగా ఇట్లా ఒక సామాన్య మహిళలకు, నిరాక్షరాస్యులకు, నిరాశ్రయులైన వాళ్ళకి సహాయం చేయడంలో ఎందుకు మీరు ఇంత వివక్ష చూపిస్తుంది అనేది ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నా. ఈ అమ్మతోని ఇప్పుడు అప్లికేషన్ ఇస్తాం, ఒక 10 రోజులలో రాకపోయేది ఉంటే దీనికి సంబంధించిన సీఎంఓ కావచ్చు, మరి ముఖ్యమంత్రి దృష్టికి కూడా మరి డైరెక్ట్ అక్కడికి వెళ్తాం. ఒక సాధారణమైనటువంటి మహిళకు పెన్షన్ ఇవ్వనటువంటి అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆలోచించండి. మీ గ్రామాలలో కూడా ఇలానే ఉంటే సంబంధించిన అధికారులను దృష్టికి తీసుకువెళ్ళండి. చాలా మంది గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు వాళ్ళు ఎవరిని అడగాలో తెలియదు. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వస్తారని ఇంటి దగ్గరనే ఉంటారు. కానీ ఈ అధికారులు ఒక 20 సార్లు వీళ్ళు చుట్టూ తిరిగి తప్ప వచ్చే పరిస్థితి లేదు. నేనే స్వయంగా ఒక 5 సార్లు అప్లికేషన్ ఇస్తే 6వ 7వ సారికి అప్లికేషన్ అయితా ఉందంటే ఇక్కడ అధికారుల పనితీరు ఎలా ఉందో చెప్తా ఉన్నాం. దాదాపుగా కలెక్టర్ గారు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దాదాపుగా ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు స్పందించండి. ఎందుకు వార్తా కథనాలు వచ్చిన తర్వాత స్పందించాలి? ఈ రోజుల్లో అసలు ఒక వార్తకు స్పందన అనేదే లేదు. ఎందుకంటే అధికారులలో అసలు భయం లేదు. ఎందుకంటే వాళ్ళకు నాయకుల అండదండలు, పెద్ద పెద్ద నాయకులు, ఎమ్మెల్యేల, ఎంపీల అండదండలు చూసుకొని సామాన్యమైన ప్రజలకు వచ్చేటువంటి సంక్షేమాన్ని అందక, ఇదా ఒక సంక్షేమాన్ని అందించమనే కదా మీకు ఒక అధికారం ఇచ్చింది, మీకు ఒక ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగానికి న్యాయం చేయనప్పుడు జీతం రాకుంటే మాత్రం ఆ ప్రభుత్వం వేస్ట్, ఈ ప్రభుత్వం వేస్ట్ అని చెప్పేసి విమర్శలు చేయడం తప్ప మనం కరెక్ట్ జీతానికి పనిచేస్తామా లేదా అని ఏ రోజు కూడా ఒక ఆఫీసర్ ఆలోచించట్లేదు. కైకిలికి వెళ్లే ఒక సాధారణ మహిళ 8 గంటలు పనిచేస్తా ఉన్నది, ఎండలో చెమటోడ్చి పనిచేస్తా ఉన్నది, ఒళ్ళు వంచి పనిచేస్తారు. ఇంకొక కొంచెం ఎక్కువసేపు కూడా రైతుకు ఏదైనా పంట మిగిలి ఉన్నది ఉంటే ఆ పని చేసేటువంటి విధంగా కూడా వాళ్ళు చేస్తారు. ఈ రోజు గవర్నమెంట్ ఆఫీసులు 4 కాకముందే మరి ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామన్నట్టు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉన్నది తప్ప, ఏ రోజైతే 1వ తారీఖు వస్తుంది వాళ్ళ జీతం వస్తుందని ఆలోచన ఉంది తప్ప చిన్న చిన్న పనులు చేయనటువంటి మీరు ఇంకెలాంటి సంక్షేమం అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్. దయచేసి మీకు చెప్తా ఉన్నా, సామాన్యమైన ప్రజలు వస్తా ఉంటారు, వాళ్ళకి తెలియకపోతుంటే అప్లికేషన్స్ మీరే నింపి మీరే వాళ్ళకి అవగాహన కల్పించినటువంటి అవసరం ఉంటది. అలాంటివి చేయకుండా మనం పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఒక సాధారణమైనటువంటి మన తల్లి లాంటి వాళ్ళకు, మన సోదరు లాంటి వాళ్ళకు సహాయం చేయకపోతుంటే ఆ చదువు, ఆ ఉద్యోగం ఎందుకని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. అందరూ మనలాంటి పేద కుటుంబాల నుంచే వచ్చిన వాళ్ళం, ఉద్యోగం చేస్తున్న వాళ్ళం కాబట్టి ఒక పేద వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి. ఈ రోజు డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పోగానే 5 నిమిషాలు పనిచేసి పెట్టడం కాదు. ఒక సాధారణమైనటువంటి మహిళలు వచ్చేది ఉంటే వాళ్ళని గౌరవించండి, సాధారణమైనటువంటి రైతులు వచ్చేది ఉంటే వాళ్ళని గౌరవించండి. వాళ్ళని మాత్రము ఏ చీపో బాబు, అటుపో బాబు, ఇటుపో అని చెప్పి బడా రాజకీయ నాయకులు రాగానే మీరు లేచి వాళ్ళకి కుర్చీనిచ్చేటువంటి పరిస్థితిని మీరు విడనాడాలి. ఏ రోజైతే సామాన్యమైనటువంటి ప్రజలు మీకు అధికారం ఇస్తా ఉన్నారు, వారి వల్ల మీకు జీతాలు వస్తా ఉన్నాయి, వారికి సేవ చేయాలి కానీ బడా రాజకీయ నాయకులకు కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇలాంటి పెన్షన్ దారులు ఎవరు వచ్చినా కూడా పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్లు, ఎంపీడీఓలు తప్పకుండా గ్రామాల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి మీ సంక్షేమాన్ని అందించే దిశగా మరి ఉన్నతాధికారులు కావచ్చు, నాయకులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.